రెడ్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. ప్రకాశం జిల్లా సముద్ర తీరంలో మత్స్యకారుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. రొయ్యల హెచ్చరీలు వదులుతున్నటువంటి విషపూరిత వ్యర్థ జలాల వల్ల కడలి తల్లి కలుషితమై మత్స్య సంపద నశించిపోతోంది. తరతరాలుగా నమ్ముకున్నటువంటి సముద్రంలోకి వల వేస్తే చేపలకు బదులు నిరాశ ఎదురవుతోందని మత్స్యకారులు కన్నీరు పెడుతున్నారు. కొందరి లాభాల కోసం వేలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నటువంటి ఈ పర్యావరణ విధ్వంసంపై అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తమ బతుకులను కాపాడాలంటూ మత్స్యకారులు చేసినటువంటి పోరాటం ప్రభుత్వానికి వినిపిస్తోందా? రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతం అనేది 160 కిలోమీటర్ల పై మేర ఇక్కడ ఉండటం జరిగింది. ఈ ప్రాంతంలో మత్స్యకారులు అధికంగా నివసిస్తుంటారు. అలాగే సముద్ర తీర ప్రాంతంలోనే అన్నదాతలు పంటలు పండిస్తుంటారు. అలాగే మూగజీవాలు ఉంటుంట జరుగుతుంది. ఇలాంటి ప్రాంతంలో కోట్లు వెచ్చించి సీ ఫుడ్స్ అంటే ఇవి యాచరీస్గా, రొయ్యల యాచరీస్గా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దీని నుండి వచ్చే విషవాయువుల వల్ల మత్స్యకారులు కానీ అలాగే రైతులు కానీ అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీంట్లో భాగంగానే జరుగుమల్లి మండలం కే బెట్రగుంటలో సదరన్ సీ ఫుడ్స్ అని చెప్పి ఇది కోట్లు వెచ్చించి ఇక్కడ సీ ఫుడ్స్ అనేది నెలకొల్పడం జరిగింది. ఈ సీ ఫుడ్స్ చేస్తున్న అవకతవకలు నుండి వచ్చే వేస్ట్ వాటర్, పొల్యూషన్ అనేది కెమికల్ వాటర్ బయటికి రావటం వల్ల ఇక్కడ స్థానికంగా ఉండే చెరువులు కానీ అలాగే ఇక్కడ పంటలు పండించే రైతులు కానీ అలాగే మత్స్యకారులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మత్స్యకారులకి వాళ్ళ జీవన విధానమే ప్రస్తుతం చాలా కష్టంగా ఉంటుంది. విపత్తులు అనేది అధికంగా రావటం, అలాగే వీళ్ళ మర్రబోటు వీళ్ళ నాటు పడవలు అవటం, పరరాష్ట్ర పనులు వస్తున్న మర్రబోట్ల దెబ్బకి ఇప్పటికే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్న ఇలాంటి సీ ఫుడ్స్ నుండి వచ్చే విషవాయువుల వల్ల పర్యావరణం అనేది పొల్యూషన్ అవటమే కాక ఇక్కడ ఉన్న జీవనాలు సముద్రంపై జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులు జీవన విధానం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అనేది ఎంతైనా ఉంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనం చూస్తే పొల్యూషన్కి అంటే పర్యావరణానికి సంబంధించి కూడా అధికారులు వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. అలాగే మత్స్య సంపద అనేది చనిపోతుండటం వల్ల, సముద్రంలో మత్స్య సంపదలు చనిపోవటం వల్ల అక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అధికారులు ఉన్నారు. ఇలా అనేక డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ సదరన్ సీ ఫుడ్స్పై ఎటువంటి చర్యలు తీసుకోపోవడంతో ఇష్టానుసారంగా అతను తన వేస్ట్ వాటర్, కెమికల్ వాటర్ అనేది అతను ఫ్యాక్టరీ నుండి బయటికి వదలటం, అక్కడి నుండి నేరుగా పంట పొలాలు దాటుకుంటూ అలాగే సముద్రంలో కలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పక్కన పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలు పండక భూములు బీడువారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ మూగజీవాలుగా ఉన్న కొన్ని ఈ కాలంలో వాటర్ తాగటం వల్ల ఇక్కడ అనేక రోగాలకు బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నాయి. అలాగే సముద్రంలోకి రావటం వల్ల స్థానికంగా ఉన్న మత్స్య సంపద అంతా చిన్నపిల్ల అనేది లేకుండా అంతా మత్స్య సంపద అనేది చనిపోవటం జరుగుతుంది. దీనివల్ల అక్కడ మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సముద్రాన్ని వాళ్ళ పొట్ట కూటి కోసం సముద్రాన్ని ఇదే మత్స్యకారులు నేడు ఇలాంటి పరిణామాల వల్ల ఇలాంటి కోట్ల రూపాయల ఫ్యాక్టరీలు పెట్టి ఇలా వ్యర్థాన్ని, పొల్యూషన్ని బయటికి సముద్రంలోకి ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ వదులుతున్నప్పటికీ వాళ్ళు వదలటం వల్ల మత్స్యకారులు వాళ్ళ జీవన విధానమే అస్తవ్యస్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు ఈ సదరన్ సీ ఫుడ్స్పై చర్యలు తీసుకొని ఈ వాటర్ అనేది బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్యూరిఫై చేసి సముద్రంలోనికి వదలాల్సిన బాధ్యత అనేది వాళ్ళకి నిబంధన అనేది ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ డైరెక్ట్గా వాళ్ళు అది కాలువతోటి డైరెక్ట్గా ఆ వ్యర్థాన్ని అంటే పొల్యూషన్ని కలిగిన ఆ వాటర్ని డైరెక్ట్గా వదలటం వల్ల ఇప్పుడు ఇక్కడ మత్స్యకారులు కానీ అలాగే అన్నదాతలు కానీ అలాగే మూగజీవాలు కానీ ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి కనిపిస్తున్నందువల్ల అధికారులు ఇకనైనా చర్య తీసుకొని సదరన్ సీ ఫుడ్స్ పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా.